డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీబడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామర్ పార్ట్ నుంచి ట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్, అదేవిధంగా అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్, దాన్నే మనం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఈ రెండు టాపిక్స్ చూద్దాం. దాంతోపాటే ఒక ఎక్స్ట్రా టాపిక్ మనకు డైరెక్ట్గా సిలబస్లో లేనిది, కాకపోతే మనం తర్వాత నేర్చుకోబోయే టెన్సెస్ కావచ్చు, లేకపోతే యాక్టివ్ పాసివ్ వాయిస్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు కావచ్చు, వీటిలన్నిటికీ మనం ఉపయోగించడానికి ఈ పార్ట్ అనేది నేర్చుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ వెర్బ్ ఫార్మ్స్ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మన యొక్క టాపిక్స్లో మొట్టమొదటి తీసుకున్న ఏదైతే టాపిక్ ఉందో ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ ఏదైతే ఉందో ఆ టాపిక్ చూద్దాం. Verbs can be classified based on whether they need an object to complete their meaning. అంటే వెర్బ్స్ అనేవి మనం విడదీయొచ్చు, క్లాసిఫై చేయొచ్చు, విభజించవచ్చు. ఎలా, దేన్ని ఆధారం చేసుకున్నంటే ఒకే ఒక పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే వెదర్ దే నీడ్ an ఆబ్జెక్ట్ టు కంప్లీట్ దేర్ మీనింగ్. అంటే దాని మీనింగ్ కంప్లీట్ అవ్వడానికి లేదా దాన్ని అర్థవంతంగా ఉండడానికి ఆ సెంటెన్స్, ఆ వెర్బ్కి సబ్జెక్ట్ ఎలాగో ఉంటుంది, ఆబ్జెక్ట్ కూడా అవసరం ఉందా లేదా. అంటే ఆబ్జెక్ట్ అవసరం ఉంటే ఆ వెర్బ్ని ఒక వెర్బ్ అంటాం, ఆబ్జెక్ట్ అవసరం లేకపోతే ఆ వెర్బ్ని ఇంకో వెర్బ్ అంటాం. నేను ఈ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, అదేవిధంగా లింకింగ్ వెర్బ్, ఈ మూడు కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వెర్బ్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు నేను చెప్పాను. ఒకవేళ చూడకపోతే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వెళ్ళి ఆ వెర్బ్స్ అనే టాపిక్ని ఒకసారి చూడండి. ముందుగా ట్రాన్సిటివ్ వెర్బ్స్ అనేవి చూద్దాం ఒకసారి. ట్రాన్సిటివ్ వెర్బ్, ఏ ట్రాన్సిటివ్ వెర్బ్ ఈజ్ అన్ యాక్షన్ దట్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్ టు మేక్ సెన్స్. అదే చెప్పాను ఇందాక మీకు, నేను చెప్పాను ఆబ్జెక్ట్ అవసరం పడుతుందా లేదా అని. ఒకవేళ ఏ సెంటెన్స్ లో అయితే వెర్బ్కి ఆ యొక్క కంప్లీట్ సెన్స్, అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫామ్ అవడానికి వెర్బ్కి ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది అవసరం అవుతుందో అటువంటి వెర్బ్ని ఏమంటామంటే మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఇఫ్ యు సే ఓన్లీ ద వెర్బ్, ద సెంటెన్స్ ఫీల్ ఇన్కంప్లీట్. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకుండా వెర్బ్ ఒకటే కనుక ఉపయోగిస్తే అప్పుడు ఏమవుతుందంటే సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్గా, అసంపూర్ణంగా మనకి కనిపిస్తుంది. యు మస్ట్ ఆస్క్ వాట్ ఆర్ హూమ్ టు ఫైండ్ ద ఆన్సర్. అప్పుడు మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా లేకపోయేసరికి వాట్ ఏంటి, లేకపోతే హూమ్ ఎవరు చేత, లేకపోతే ఎవరు అనే ప్రశ్నలు అనేవి మనం వేస్తాం. అంటే ఆ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. దాని డెఫినేషన్ చూద్దాం. అన్ యాక్షన్ దట్ పాసెస్ ద ఫ్రమ్ ద సబ్జెక్ట్ టు ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఈ ట్రాన్సిటివ్ వెర్బ్కి కరెక్ట్ డెఫినేషన్ చెప్పుకోవాలంటే అది ఒక వెర్బ్, ఒక యాక్షన్ ఫామ్. ఎలాంటి యాక్షన్ ఫామ్ అంటే సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ అయ్యేది, అంటే సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి కనెక్ట్ చేస్తూ పోయేది. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. షీ రోట్ ఏ లెటర్. జాగ్రత్త చూడండి, రోట్ అనేది మనకి ఇక్కడ వెర్బ్. ముందు ఎప్పుడైనా కానీ సెంటెన్స్ ఇచ్చేసినప్పుడు సెంటెన్స్లో ఏది ఏంటి అనేది మనకి త్వరగా తెలియాలి అంటే మనం ప్రాథమికంగా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ సెంటెన్స్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి, ఏది ఏంటి అనేది. ఈ షీ అనేది సబ్జెక్టు, రోట్ అనేది వర్బ్, లెటర్ అనేది ఆబ్జెక్ట్. అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వచ్చేసరికి షీ అనేది ప్రొనౌను, లెటర్ అనేది నౌను, రోట్ అనేది వర్బ్ ఫామ్. అలా మనం ఒక రకంగానే కాకుండా అన్ని రకాలుగా కూడా ఒక సెంటెన్స్ మనం స్ప్లిట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ లెటర్ అనే ఈ పార్ట్ కనుక నేను చెప్పలేదనుకోండి, షీ రోట్, ఆమె రాసింది. ఏమి రాసింది? అక్కడ ప్రశ్నకి సమాధానం మనం మరలా చెప్పాల్సి ఉంటుంది. కాదే షీ రోట్ ఏ లెటర్, ఏమి రాసిందంటే లెటర్ రాసింది, కంప్లీట్ సెన్స్ ఇచ్చింది. కాబట్టి ఈ రోట్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. నెక్స్ట్, హీ కిక్డ్ ద బాల్. కిక్డ్ అనే దాంతో ఆగిపోయింది అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ లేదనుకోండి, ది బాల్ అనేది. హీ కిక్డ్, అతను తన్నాడు. ఏం తన్నాడు? దేన్ని తన్నాడు అంటే బాల్ని తన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది అవసరమైంది. కాబట్టి ఈ కిక్డ్ అనే వెర్బ్కి ఆబ్జెక్ట్ అవసరమైంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. నెక్స్ట్, రవి లవ్స్ హిస్ బ్రదర్. ఇప్పుడు హిస్ బ్రదర్ ఏదైతే ఉందో జాగ్రత్త చూడండి, హిస్ బ్రదర్ అనేది లేదనుకోండి, రవి లవ్స్, రవి ప్రేమిస్తున్నాడు లేదా ప్రేమిస్తాడు. ఎవరిననేది తెలియాలి అంటే అక్కడ కంప్లీట్గా మనకు ఆబ్జెక్ట్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ ఈ వెర్బ్ కూడా ఏమవుతుంది మనకి ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇది మీరే చెప్తారు చూడండి ఒకసారి. దే బాట్ ఏ కార్. బాట్ కొన్నారు. ఏం కొన్నారు? కారును కొన్నారు. అంటే ఆబ్జెక్ట్ అవసరమైంది కాబట్టి ఏమైంది మనకి అక్కడ వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇన్ ది సెంటెన్సెస్ ఏ లెటర్ లేదా ది బాల్, హిస్ బ్రదర్ అండ్ ఏ కార్, ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే మనకి
ఆబ్జెక్ట్స్ అయినాయి. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ ఉంటే గాని ఈ యొక్క వెర్బ్కి మీనింగ్ అనేది, లేకపోతే ఆ సెంటెన్స్కి మీనింగ్ అనేది రాలేదు. కాబట్టి అలాంటి వెర్బ్స్ని ఏమంటామంటే మనం ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి? An intransitive verb does not need an object to make sense. అంటే ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఎప్పుడైతే ఒక సెంటెన్స్ లో ఉంటుందో ఆ వెర్బ్ కి ఆ యొక్క సెంటెన్స్ ఫామ్ చేయడానికి లేదా సెంటెన్స్ కి మీనింగ్ రావడానికి దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. అంటే సబ్జెక్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఆబ్జెక్ట్ అది కంప్లీట్ మీనింగ్ ఇచ్చేస్తుంది. ద యాక్షన్ హ్యాపెన్స్ బట్ ఇట్ డస్ నాట్ పాస్ ఆన్ టు ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. అయితే యాక్షన్ జరుగుతుంది, వెర్బ్ అనేది దాని పని చేస్తుంది, కానీ అది ఒక దాని నుంచి ఒకటి వెళ్ళడం కానీ లేదా ఒక దాని నుంచి ఇంకో దానికి పాస్ అవ్వడం కానీ పైన మనకి ట్రాన్సిటివ్ లో జరిగినట్టు జరగదు. ద సెంటెన్స్ ఈజ్ కంప్లీట్ బై ఇట్ సెల్ఫ్. అయితే ఆ సెంటెన్స్ అనేది అక్కడ మనం ఉపయోగించే వెర్బ్ తో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం. an action does not require an object అని చెప్పొచ్చు డెఫినేషన్ దాన్ని. ఇప్పుడు కింద ఎగ్జాంపుల్స్ చూడండి. మీకు కొన్ని ఇప్పుడు కింద చూస్తున్నప్పుడు ఇది ఆబ్జెక్టేగా అని అనిపిస్తుంది, కానీ అది ఆబ్జెక్ట్ కాదు. ఎలా కాదు అనేది చూద్దాం, జాగ్రత్త చూడండి. ద బేబీ క్రైడ్, బేబీ ఏడ్చింది, ఎండ్ అయిపోయింది. ఆబ్జెక్ట్ లేదు అక్కడ, కంప్లీట్ థాట్ వచ్చేసింది. అలాగే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడే చాలా మంది ఏమడుగుతారంటే ఇదిగో ఇన్ తర్వాత ఈస్ట్, ఇన్ ద ఈస్ట్ ఉంది కదా, చూస్తున్నారా, ఇన్ ద ఈస్ట్ అని ఉంది కదా, ఇది ఎందుకని ఆబ్జెక్ట్ కాదు అని అడుగుతారు. ఇది ఆబ్జెక్ట్ కాదు. అది ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ యొక్క రైజెస్ అనే వెర్బ్కి లేదా ది సన్ అనే ఈ యొక్క సబ్జెక్ట్ తో ఫామ్ అయిన దానికి ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ సన్ ఎలా రైజ్ అయింది లేదా ఎటు పక్కన రైజ్ అయింది అనేది చెప్తుంది, కానీ ఇంకో ఆబ్జెక్ట్ కాదది. దాంతో చూడండి, షీ లాఫ్డ్ లౌడ్లీ, తను నవ్వింది. ఎలా నవ్వింది అంటే చాలా గట్టిగా బిగ్గరగా నవ్వింది. ఇప్పుడు ఈ లౌడ్లీ అనేది ఎందుకని లౌడ్లీ అనేది ఆబ్జెక్ట్ కాదంటే ఈ లౌడ్లీ అనేది ఆ లాఫ్ ఎలా ఉంది అనేది మనకి ఎక్స్ట్రాగా ఏం చేస్తుంది, అబ్రివేట్ చేస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే అది మనకి వివరిస్తుంది, వర్ణిస్తుంది, కాబట్టి అది ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే చూడండి, ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైం. ఇది కూడా ఏం చేస్తుందంటే ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ యాడ్ చేస్తుంది, కానీ అక్కడ ఆబ్జెక్ట్ కాదు. కాబట్టి ఇలా ఈ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి అంటే ఏ సెంటెన్స్ లో అయితే వెర్బ్ ఆబ్జెక్ట్ తో ఉంటే సరిపోతుంది, సబ్జెక్ట్ తో ఉంటే సరిపోతుంది, ఆబ్జెక్ట్ తో పని ఉండదు, అలాంటి వర్బ్స్ మనం ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అంటాం. అదే క్విక్ సమ్మరీ చూడండి ఒకసారి. ట్రాన్సిటివ్ అంటే యాక్షన్ ప్లస్ ఆబ్జెక్ట్, అలాగే ఇంట్రాన్సిటివ్ అంటే యాక్షన్ మాత్రం ఉండేదాన్ని. అంటే ఎలాగో సబ్జెక్ట్ ఉంటుంది కాదంటలేదు, సబ్జెక్ట్ తో పాటు యాక్షన్ వెర్బ్ కూడా ఉంటే, ఆబ్జెక్ట్ కూడా ఉంటే దాన్నేమో మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఒకవేళ యాక్షన్ ఒక్కదాంతోనే ఎండ్ అయిపోతే దాన్ని ఏమంటామంటే మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాం మనం. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. అయితే దీనిలో మనం సెకండ్ టాపిక్ గా నేను ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెబ్ ఫార్మ్స్ అని చెప్పాను. అది మనం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చేసిన తర్వాత, ఇది చదువుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత అది చూద్దాం. ఎందుకంటే మనం తర్వాత నేర్చుకోబోయే టెన్సెస్ కి ఆ యొక్క వెర్బ్ ఫార్మ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి దానిలోను కీ రూల్స్ ఒక 7 కనపడతాయి, కాబట్టి అవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి క్లాస్ లో చెప్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చూద్దాం. ద బేసిక్ రూల్ ఈజ్ దట్ ద వెర్బ్ మస్ట్ బి మ్యాచ్ ద సబ్జెక్ట్. అయితే దీనిలో మనకి బేసిక్ రూల్ ఏంటి అంటే ఒక సెంటెన్స్ లో సబ్జెక్టు వెర్బ్ కంపల్సరీ ఉంటుంది. అది ఒకవేళ ట్రాన్సిటివ్ అయితే దానికి ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది, ట్రాన్సిటివ్ కాకుండా ఇంట్రాన్సిటివ్ అయితే ఆబ్జెక్ట్ ఉండదు. కాబట్టి కంపల్సరీ ఉండే ఏంటి, సబ్జెక్టు వెర్బ్. ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వడం అంటే ఏంటి చూద్దాం ఒకసారి చూడండి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ద వెర్బ్ చేంజెస్. ఇఫ్ దేర్ ఆర్ మెనీ ఇట్ స్టేస్ ద సేమ్. అయితే ఒకవేళ సబ్జెక్టు ఒక పర్సన్ లేదా ఒక థింగ్ గనకైతే వర్బ్ మారిపోతుంది. అదే ఒకవేళ సబ్జెక్ట్ లో గనక ఒకరు కాకుండా ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే వెర్బ్ గానే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఎస్ ఉంటే అక్కడ ఎస్ రాదు. కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి యాక్షన్ వెర్బ్స్ ఏంటో చూద్దాం. యూజ్ దిస్ గ్రూప్ ఫర్ ఎ సింగిల్. ఫస్ట్ మనం దీన్ని 2 గ్రూప్స్ కింద చేస్తాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ద సింగులర్ గ్రూప్ ఏంటిదో చూద్దాం. యూజ్ దిస్ గ్రూప్ ఫర్ ఎ సింగిల్ పర్సన్ ఆర్ థింగ్. అయితే చూడండి, హీ, షీ, ఇట్, రవి, ద డాగ్, ఇలాంటి ఒకవేళ హీ అనే అతను, షీ ఒక ఆమె, ఇట్ అది ఒకటే, రవి అనేవాడు ఒక మనిషి, ద డాగ్ ఒకే ఒక కుక్క, స్పెసిఫిక్ డాగ్ చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి ఏమవుతుందంటే ఒకే ఒక రూల్ ఏంటి అంటే యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు ద వెర్బ్. అంటే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనకు టెన్సెస్ లో కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ హీ గాని, షీ గాని, ఇట్ గాని
లేదా ఒక పర్సన్ యొక్క పేరు కానీ లేదా ఒక యానిమల్ కానీ ఇలాంటి ఒకరికి వస్తే ఒక స్పెసిఫిక్గా ఒక్క పర్సనే గనక సింగులర్లో గనక ఉంటే ఆ నౌను అప్పుడు ఏమవుతుందంటే ఆఖరిలో వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ వచ్చింది చూడండి, హీ ఇక్కడ వెర్బ్ ఫామ్ ఏమవుతుంది, ఒరిజినల్ వెర్బ్ ఫామ్ మనకి ప్లే అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఈ హీ షీ ఇట్ రవి లేకపోతే ఈ షీ నేమ్ లేకపోతే యానిమల్ వస్తే ఎస్ కానీ ఈఎస్ కానీ ఉపయోగించాలనుకున్నాం కాబట్టి హీ ప్లేస్. జాగ్రత్త చూడండి, ఎస్ దేనికి వస్తుంది ఈఎస్ దేనికి వస్తుంది అనేది మీకు ముందు క్లాసులో చెప్పాను కాబట్టి మరలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రవి వాచెస్ టీవీ, రవి సబ్జెక్ట్, టీవీ అదొక ఆబ్జెక్ట్, వాచ్ అదొక వెర్బ్. కాబట్టి ఇక్కడ ఆఖరిలో ఏం యాడ్ అయింది, ఈఎస్ యాడ్ అయింది. కాబట్టి ఇక్కడ గనక మనకి ఒక పేరు కానీ హీ షీ ఇట్ కానీ లేకపోతే ఒక నేమ్ కానీ లేకపోతే ఒక యానిమల్ కానీ వస్తే కంపల్సరీ ఏమవుతుందంటే అవి సింగులర్స్ కాబట్టి కంపల్సరీ ఈ యొక్క వెర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. సింపుల్గా ఏంటంటే సింగులర్ యాడింగ్ ఎస్ ఆర్ యాడింగ్ ఈఎస్. అయితే ఒకటి వేరే గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ ఏంటదో సింగులర్లో ఒకటి సపరేట్గా అవుతుంది, అదేంటన్న తర్వాత చూద్దాం. ఇప్పుడు వీటిల్ని అటాచ్ చేయడానికి జాగ్రత్త చూడండి, వీటిల్ని అటాచ్ చేయడానికి కొన్నిసార్లు ఏమవుతుందంటే లింకింగ్ వెర్బ్స్ కూడా ఉపయోగిస్తాం. వెర్బ్స్ అనేవి డైరెక్ట్గా ఉపయోగించాం. ఇప్పుడు వెర్బ్ లేని చోట ఏం ఉపయోగిస్తామంటే ఈజ్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ హీ అనేది వచ్చింది, హీ అనే దాని దగ్గర ఇక్కడ డైరెక్ట్గా వర్బ్ ఏమీ లేదు, హ్యాపీ అనే ఒక ఫీలింగ్ వచ్చింది కాబట్టి హీ హ్యాపీ అనడానికి లేదు, హీ హ్యాపీస్ అనడానికి లేదు. కాబట్టి ఇక్కడ మనం ఒక వెర్బ్ లేని చోట వెర్బ్ దాగున్న చోట వెర్బ్ని తీసుకురావడానికి తీసుకొచ్చే దాన్నే మనం ఏమంటామంటే మీకు ఆల్రెడీ చెప్పాను లింకింగ్ వెర్బ్స్, ఆ యొక్క టు బి వెర్బ్ లేదా లింకింగ్ వెర్బ్ అంటారు, హెల్పింగ్ వెర్బ్. అలాంటి దాన్ని మనం ఏం చేస్తామంటే ఈజ్ అనే దాన్ని వాడతాం. కాబట్టి ఈ సింగులర్ గ్రూప్కి మనం ఏం వాడాలి, హెల్పింగ్ వెర్బ్, లింకింగ్ వెర్బ్ ఏం వాడాలి, ఈజ్ వాడాలి. నెక్స్ట్ చూడండి ఒకసారి, నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే ద ప్లూరల్ గ్రూప్. ఇప్పుడు సింగులర్స్ అయిపోయినాయి, ఏమున్నాయి ప్లూరల్స్. ప్లూరల్స్ ఏముంటుంది, దే, వి, అలాగే ఏముంటుంది నెక్స్ట్ ది ప్లూరల్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ లేకపోతే యానిమల్స్ యొక్క ప్లూరల్ ఫామ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే యాక్షన్ వెర్బ్ దానిలో ఎస్ వాడాము ఈఎస్ వాడాం కదా, ఇక్కడ ఎస్ వాడకూడదు, అంటే యాజ్ ఇట్ ఈస్ వెర్బ్ ఫామ్ ఉంచాలి. దే ప్లే, ద బాయ్స్ వాచ్ టీవీ, వాచెస్ లేదు అలా అనమాట. ఇప్పుడు దీనికి లింకింగ్ వెర్బ్స్ వచ్చేసరికి ఎక్కడన్నా గనక వెర్బ్ లేని చోట వెర్బ్ తీసుకురావాలంటే అక్కడ సింగులర్కి ఈజ్ వాడాం కదా, ఇక్కడ ప్లూరల్కి ఏం వాడాలంటే సింపుల్ ఆర్ వాడాలి. సింగులర్కి ఈజ్ వాడినట్టు ప్లూరల్కి ఆర్ వాడాలి. చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, దే ఆర్ హ్యాపీ, ద క్యాట్స్ ఆర్ హంగ్రీ అలా అనమాట. ఇప్పుడు ఆఖరిలో ఫైనల్గా మీరు చూడాల్సింది ఒకే ఒకటి ఏంటి అంటే ద స్పెషల్ గ్రూప్. ఆ స్పెషల్ గ్రూప్ ఏంటి అంటే ఐ యు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఐ యు ఈ రెండు లెక్క అయితే దేనిలోకి వెళ్ళాలి, ఈ రెండు కూడా సింగులర్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఐ అనేది కంపల్సరీ సింగులర్, నేను అనేది, యు అనేది కొన్నిసార్లు సింగులర్ గా ఉపయోగిస్తాం, ప్లూరల్ కూడా ఉపయోగిస్తాం. కాబట్టి ఈ రెండు ఇప్పుడు ఎలా పెట్టాలంటే ఈ రెండిటిని మనం ఏమంటాం అంటే స్పెషల్ గ్రూప్ అంటాం. ఈవెన్ దో ఐ అండ్ యూ రిఫర్ టు వన్ పర్సన్, దే యాక్ట్ డిఫరెంట్లీ దెన్ ద సింగులర్ గ్రూప్. ఇప్పుడు ఏం చేస్తాయి అంటే యూజ్ ద బేస్ ఫామ్. అయితే ఏంటంటే ఈ ఐకి యూకి సింగులర్ అయినా కానీ అక్కడ మనం కంపల్సరీ ఎస్ అనేది ఉపయోగించకూడదు, ఎందుకంటే మనం పైన ఉపయోగిస్తున్నాం. ఇదొక స్పెషల్ కేసు. ఐ ప్లే, ఐ ప్లేస్ అంటారు. యూ వాచ్ టీవీ, యూ వాచెస్ ఉండదు. కాబట్టి వీటికి లింక్ ఫామ్ ఏమవుతుంది, లింక్ వర్బ్ ఏమవుతుందంటే ఐకి వచ్చేసరికి యామ్ రాస్తాం ఒకవేళ వెర్బ్ లేకపోతే, యూకి వచ్చేసరికి ఆర్ రాస్తాం. అర్థమవుతుందా? ఐకి వచ్చేసరికి ఒక స్పెషల్ వర్డ్ ఉపయోగిస్తాం, యూకి వచ్చేసరికి ఏం ఉపయోగిస్తాం, ఆర్ ఉపయోగిస్తాం, ప్లూరల్కి ఉపయోగించినట్టు. అంటే సింపుల్గా మీకు అర్థం కావడానికి గుర్తు చెప్తున్నాను చూడండి. ఐ అనే దానికి ఈజు బాగోదు, ఆరు బాగోదు, కాబట్టి యామ్ అని సపరేట్ వర్డ్ వాడతాం. మరి యూకి ఆర్ ఎందుకు వాడతాం? ఇప్పుడు సాధారణంగా యూ అనే పదం నీవు అనొచ్చు లేదా మీరు అని కూడా అనొచ్చు. అంటే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేటప్పుడు అది మనం ఏం చేస్తాం, ఏకవచనంతో బహువచనంతో మాట్లాడతాం. కాబట్టి ఆర్ దాన్ని కూడా మనం ప్లూరల్ గ్రూప్లో వేసేయచ్చు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్పెషల్గా గుర్తుపెట్టుకోండి, మూడే టైప్స్. ఒకటి సింగులర్ గ్రూపు, రెండోది ప్లూరల్ గ్రూపు, మూడోది వచ్చేసరికి స్పెషల్ గ్రూపు. సింగులర్ గ్రూప్ ఏముంటుంది, హీ షీ ఇట్ అలా ఒక పేరు లేకపోతే ఒక యానిమల్ ఇలాంటివి ఉంటాయి. వాటికి ఏమవుతుంది ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. లింకింగ్ వెర్బ్ ఏమవుతుంది, ఈజ్ అవుతుంది. ప్లూరల్ గ్రూప్ వచ్చేసరికి డైరెక్ట్ చెప్పేస్తున్నాం 1 minute లో, జాగ్రత్త చూడండి. ప్లూరల్ గ్రూప్ వచ్చేసరికి ఏముంటుంది,
ప్లూరల్ ఫామ్లో దే కానీ లేదా ప్లూరల్ ఫామ్లో ఎవరన్నా మనుషులు కానీ లేదా మా జంతువులు కానీ ఇలాంటివన్నీ ఉపయోగిస్తాం. వాటికి వచ్చేసరికి ఎస్ ఫామ్ రాదు. అలాగే వాటి యొక్క లింకింగ్ వర్బ్ వచ్చేసరికి ఆర్ వస్తుంది. ఇప్పుడు మనం స్పెషల్ గ్రూప్లోకి వచ్చేసరికి రెండు ఉంటాయి. ఒకటి ఐ, రెండోది యు. ఈ రెండిటికి కూడా ఎస్ ఫామ్ అనేది వెర్బ్కి ఉపయోగించాం. ఆ ఐకి వచ్చేసరికి యామ్ అనే హెల్పింగ్ వెర్బ్, అంటే వెర్బ్ లేని చోట యామ్ అనే యొక్క లింకింగ్ వెర్బ్ ఉపయోగిస్తే, అలాగే యూకి వచ్చేసరికి ఆర్ అనేది ఉపయోగిస్తాం. క్విక్ సమ్మరీ ఒక్కసారి చూడండి. హీ, షీ, ఇట్ ఎస్ యాడ్ అవుతుంది లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. ఎస్ లేదా ఈఎస్ యాక్షన్ వెర్బ్స్ కి. అలాగే ఈజ్ అనేది ఉపయోగిస్తాం. అలాగే దేకి వీకి వచ్చేసరికి ప్లూరల్స్కి వచ్చేసరికి ఎస్ అనేది ఉపయోగించాం. అలాగే యాక్షన్ వెర్బ్స్ వచ్చేసరికి దానికి లింకింగ్ వెర్బ్ వచ్చేసరికి ఆర్ ఉపయోగిస్తాం. ఐకి యూకి ఎస్ ఉపయోగించాం, కానీ ఐకి వచ్చేసరికి యాము, యూకి వచ్చేసరికి ఆర్ ఉపయోగిస్తాం. చాలా సింప్లిఫైడ్ స్టేట్లో మూడే రూల్స్ గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మూడు కూడా గుర్తుంటాయి. అంటే సబ్జెక్ట్ బట్టి వెర్బ్ ఉండాలి, వెర్బ్ సబ్జెక్టు కూడా ఒకదానితో ఒకటి మ్యాచ్ అయ్యి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాయి. నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటాను, నువ్వు సింగులర్గా ఉంటే నేను ఎస్ ఫామ్ అవుతాను, నువ్వు ప్లూరల్గా ఉంటే నేను ఎస్ ఫామ్ అవును. ఒకవేళ నువ్వు స్పెషల్ గ్రూప్కి చెందిన దాని ఐ కానీ యూ కానీ అయి ఉంటే నేనేం చేస్తాను, ఎస్ ఈఎస్ ఏమి యాడ్ అవ్వకుండా నేను లింకింగ్ వెర్బ్ కింద యాము అలాగే ఆరు ఉపయోగించుకుంటాను అనేది మూడు రకాలుగా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ తర్వాత మనం టాపిక్కి వెళ్ళిపోదాం. ఇదే నేర్చుకోవాల్సిన జాగ్రత్తగా గమనించండి. చాలా ఈజీ టాపిక్, కాకపోతే చాలా గుర్తుపెట్టుకోండి. సింపుల్ రూల్స్ చెప్తాను. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెర్బ్ ఫార్మ్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెర్బ్ ఫార్మ్స్ అంటే ఏంటి? కాబట్టి ఇంగ్లీష్ వెర్బ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ మెయిన్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ హౌ దే చేంజ్ ఫ్రమ్ ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపల్. కాబట్టి జాగ్రత్త చూడండి. ముందుగా V1 అంటే మన యొక్క ప్రజెంట్ ఏదైతే మన వర్డ్ తీసుకుంటాం వెర్బ్ ఫామ్, దాని V1 అంటే, నెక్స్ట్ వచ్చే V2ని పాస్ట్ ఫామ్ అని, నెక్స్ట్ వచ్చే V3 మనం నేర్చుకునే దాన్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అని నేర్చుకుంటాం. అలాగే V4 కూడా చెప్తాను, ఒకేసారి గుర్తుపెట్టుకోండి. V4 అంటే ఏంటంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. కాబట్టి ఇవి మన ఫార్మ్స్. ఈ యొక్క V4 అనే దాన్ని పక్కన పెడదాం, టెన్సెస్ లో నేర్చుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పుడు చూద్దాం. ద గోల్డెన్ రూల్ ఒకే ఒకటి ఏంటంటే, ఫర్ ఆల్ రెగ్యులర్ వెబ్స్ ద V2 ఫామ్ అండ్ V3 ఫామ్ ఆర్ ఆల్వేస్ 100% ఐడెంటికల్. అయితే మనం రెండు రకాలుగా బేస్ చేసుకున్నాం. ఒకటి రెగ్యులర్ వెబ్స్ అని, ఇంకోటి ఇర్రెగ్యులర్ వెబ్స్ అని. ఈ రెగ్యులర్ వెబ్స్కి వచ్చేసరికి గోల్డెన్ రూల్ అంటే ఇక స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దానికి కంపల్సరీ V2 V3 ఫార్మ్స్ ఒకటే వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం రూల్స్ కొన్ని చూద్దాం. ఈ యొక్క రెగ్యులర్ వెబ్స్ V2 V3 ఎప్పుడైతే ఐడెంటికల్గా ఉంటాయి అని చెప్పాను, అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, V2 V3 ఐడెంటికల్గా ఉండేయన్ని రెగ్యులర్ వెబ్స్ కాదు. మరలా చెప్తున్నాను, ఐడెంటికల్గా ఉండేయన్ని రెగ్యులర్ వెబ్స్ కాదు. రెగ్యులర్ వెబ్స్ అన్ని ఐడెంటికల్గా ఉంటాయి. అర్థమవుతుందా నేను చెప్పింది? అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఆల్ పీజియన్స్ ఆర్ బర్డ్స్ అనొచ్చు. అంటే పావురాలన్నీ పక్షులే, కానీ పక్షులన్నీ పావురాలు కాదు. కాబట్టి ఇక్కడ రూల్ ఏంటి అంటే, రెగ్యులర్ వెబ్స్ అన్నీ కూడా V2 V3 ఫార్మ్స్ ఈక్వల్గా ఒకేలాగా ఉంటాయి ఐడెంటికల్గా. కానీ రెగ్యులర్ వెబ్స్ అన్నిట్లో V2 V3 ఈక్వల్గా ఉంటాయి, కానీ ఈ V2 V3 ఈక్వల్గా ఉండేవన్నీ రెగ్యులర్ వెబ్స్ కాదు. కాబట్టి ఇప్పుడు రూల్ 1 చూడండి ఒకసారి. ద స్టాండర్డ్ ఈడీ రూల్. మనం ఇంత ముందు చెప్పుకున్నప్పుడు ప్లూరల్స్, సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ రాసేటప్పుడు నేను ఒకటి చెప్పాను మీకు, ఈ ఈడీ రూల్స్. ఆఖరిలో వై అనే రూల్ వస్తే ఏం చేయాలనేది. కాబట్టి అవి ఇంటే మనకి చక్కగా మ్యాచ్ అవుతూ ఉంటాయి. వీటిలో కూడా చూడండి, ద ఫర్ మోస్ట్ స్టాండర్డ్ వెబ్స్ సింప్లీ యాడ్ ఈడీ టు ద V1 బేస్ ఫార్మ్ టు క్రియేట్ బోత్ V2 అండ్ V3. జాగ్రత్త చూడండి, బేస్ ఫార్మ్ ఇదిగోండి, ఇది V1, ఫస్ట్ ఇది V1 కదా. ఇప్పుడు ఇక్కడ పెద్దగా రాస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి ఒకసారి. ఆస్క్ అనేది V1 ఫార్మ్. ఇప్పుడు సింపుల్ గా చాలా ఫార్మ్స్ కి మనకు ఇంగ్లీష్ లో ఏమవుతుందంటే, ఈ బేస్ ఫార్మ్ ఏదైతే ఆస్క్ ఉందో దానికి ఈడీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. మనందరం సాధారణంగా ఆస్క్డ్ అంటాం కదా, ఆస్క్డ్. కాబట్టి అలా యాడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, మీకు ఒక్కో దానిలో 10 to 15 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోవడానికి. కాల్, కాల్డ్, కాల్డ్. అలాగే క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. కుక్, కుక్డ్, కుక్డ్. అలాగే హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. అలాగే జంప్, జంప్డ్, జంప్డ్. లెర్న్, లెర్న్డ్, లెర్న్. అలాగే దీనికి లెర్న్ బదులు మనం కొన్నిసార్లు ఈ V2 V3 రెండు ఫార్మ్స్ లో కూడా లెర్న్ట్, టీ అని కూడా రాస్తాము. అది కూడా గుర్తుపెట్టుకోండి. లెర్న్ అన్నా కానీ కరెక్టే, దాని ఆప్షనల్ వర్డ్ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాను. లుక్, లుక్డ్, లుక్డ్. ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్. ప్లే, ప్లేడ్, played. Start, started, started. Talk, talked, talked. Walk, walked,
walked, want, wanted, wanted, watch, watched, watched. ఇలా ఈడి అనే ఫామ్ మ్యాక్సిమం చాలా వరకు వెబ్స్ కి మనకి ఇంగ్లీష్ లో యాడ్ అయిపోతూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రెండో రూల్ చూద్దాం. వర్బ్స్ ఎండింగ్ ఇన్ ఈ, అది డి రూల్ వస్తుంది. జాగ్రత్త చూడండి, ఒకవేళ ఈ వర్బ్ గనక V1 ఫామ్ ఆల్రెడీ ఎండ్స్ విత్ ద లెటర్ ఈ, సింప్లీ యాడ్ డి టు మేక్ V2 అండ్ V3. జాగ్రత్త చూడండి, కొన్నిటికి ఆఖరిలో ఈ యాడ్ అవుతుంది. ఆ ఈ యాడ్ అయినప్పుడు లాస్ట్ లో చక్కగా డి యాడ్ చేసేస్తాం. అగ్రీ, అగ్రీడ్, అగ్రీడ్, అరైవ్, అరైవ్డ్, అరైవ్డ్, బేక్, బేక్డ్, బేక్డ్, చేంజ్, చేంజ్డ్, చేంజ్డ్, క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్, డాన్స్, డాన్స్, danced. అలాగే డిసైడ్, డిసైడెడ్, డిసైడెడ్, హోప్, హోప్డ్, హోప్డ్, లైక్, లైక్డ్, లైక్డ్. అలాగే నెక్స్ట్ లివ్, లివ్డ్, లివ్డ్, లవ్, లవ్డ్, లవ్డ్, మూవ్, మూవ్డ్, మూవ్డ్, సేవ్, సేవ్డ్, సేవ్డ్, స్మైల్, స్మైల్డ్, స్మైల్డ్, యూజ్, యూజ్డ్, యూజ్డ్. మీకు ఇవే వస్తాయా అంటే ఇంకా వస్తాయి, కాదనలేదు. కానీ మాక్సిమం నేను ఏం చేశానంటే రిపీటెడ్గా వచ్చాయన్నీ కూడా మీకు ఇక్కడ ఫామ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా మీకు మిగతావి కూడా అర్థమైపోతాయి. నెక్స్ట్ రూల్ చూద్దాం, థర్డ్ది కాన్సోనెంట్ ప్లస్ వై రూల్. అయితే ఇఫ్ ద V1 ఫామ్ ఎండ్స్ ఇన్ ఏ కాన్సోనెంట్ ఫాలోడ్ బై వై, అంటే డైరెక్ట్గా లాస్ట్లో వై కాదు, ఈ ఎండింగ్ వర్డ్ ఏదైతే ఉందో మీకు అర్థం కావడానికి ఫస్ట్ వర్డ్ తీసుకుని చెప్తున్నా చూడండి. ఇదిగోండి బరి. ఈ యొక్క బర్రీకి వచ్చేసరికి చూడండి ఒకసారి, వై అనే దాంతో ఎండ్ అయింది, కానీ దానికి ముందు ఏముంది, కాన్సనెంట్ వర్డ్ ఉంది. ఆల్రెడీ వొవెల్స్ అంటే ఏంటి, కాన్సనెంట్స్ అంటే ఏంటో మీకు చెప్పాను నేను. కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుంది అంటే జాగ్రత్తగా చూడండి, ఈ వై అనేది డ్రాప్ అయిపోయి అంటే BUR వరకు బాగానే వచ్చి ఆఖరిలో IED యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి క్యారీ, క్యారీకి ఏమైంది, వై డ్రాప్ అయిపోయి క్యారీడ్, క్యారీడ్. కాపీకి ఏమైంది, వై డ్రాప్ అయిపోయి కాపీడ్, కాపీడ్. క్రైకి క్రైడ్, క్రైడ్. డినై, డినైడ్, డినైడ్. చాలా మంది డెనీ డెనీ అంటారు, డినై. కాబట్టి డ్రై, డ్రైడ్, డ్రైడ్. ఎంటీ, ఎంటీడ్, ఎంటీడ్. ఫ్రై, ఫ్రైడ్, ఫ్రైడ్. హరీ, హరీడ్, హరీడ్. మ్యాగ్నిఫై, మ్యాగ్నిఫైడ్, మ్యాగ్నిఫైడ్. మ్యారీ, married, married. Reply, replied, replied. అలాగే స్టడీ, స్టడీడ్, స్టడీడ్. ట్రై, ట్రైడ్, ట్రైడ్. వరీ, వరీడ్, వరీడ్. ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ రూల్ చూద్దాం, ఫోర్త్ రూల్ చూద్దాం. ఇఫ్ ఎ షార్ట్, దాని నేమ్ ఏంటంటే ద డబుల్ కాన్సనెంట్ రూల్. అయితే డబుల్ కాన్సనెంట్ అంటే లాస్ట్ లో డబుల్ వస్తుందని కాదు. చూడండి, ఇఫ్ ఎ షార్ట్ సింగిల్ సిలబుల్స్ వర్బ్ ఎండ్స్ ఇన్ ఏ వొవెల్ ప్లస్ కాన్సనెంట్. జాగ్రత్త చూడండి, ముందు వొవెల్ వచ్చి వెనకాల ఇందాక ఏమొచ్చింది, కాన్సనెంట్ ప్లస్ వై. ఇప్పుడు వచ్చేసరికి వొవెల్ ప్లస్ కాన్సనెంట్ అంటే లాస్ట్ లో ఏమవుతుంది, కాన్సనెంట్ అవుతుంది, దానికి ముందుది ఏమవుతుంది, వొవెల్ అవుతుంది. కాబట్టి అయితే అప్పుడు ఏం చేయాలంటే డబుల్ ద ఫైనల్ కాన్సనెంట్ బిఫోర్ యాడింగ్ ఈడి, అంటే లాస్ట్ లో ఈడి యాడ్ చేయాలి, కానీ దానికి ముందు ఏం చేయాలి అంటే ఈ కాన్సనెంట్ ఏదైతే వర్డ్ వచ్చిందో మనం దాన్ని డబుల్ చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, BEG అనే వర్డ్ వచ్చింది. ఇదిగోండి, G అనేది కాన్సనెంట్, E అనేది వొవెల్. ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు, ED యాడ్ చేయమన్నాడు. కాబట్టి ముందు ED రాద్దాం అనుకుందాం, ముందు అలా రాయకూడదు, చెబుతున్నా మీకు అర్థం కావడానికి. దానికి ముందు మన కాన్సనెంట్ ఏదైతే ఉందో అది 2 times పెట్టాలి అన్నాడు. కాబట్టి G 2 times పెట్టాను, ఇంకేముంది, BE ఉంది. కాబట్టి బెగ్ ఏమవుతుందంటే బెగ్డ్ అవుతుంది. కాబట్టి అలా చూడండి, చాట్, చాటెడ్, చాటెడ్. క్లాప్, క్లాప్డ్, క్లాప్డ్. డబుల్ కాన్సనెంట్ వచ్చింది. డ్రాప్, డ్రాప్డ్, డ్రాప్డ్. ఫ్యాన్, ఫ్యాన్డ్, ఫ్యాన్డ్. అలాగే ఫిట్, ఫిటెడ్, ఫిటెడ్. హాప్, హాప్డ్, హాప్డ్. అలాగే హగ్, హగ్డ్, హగ్డ్. జాగ్, జాగ్డ్, జాగ్డ్. అలాగే ప్లాన్, ప్లాన్డ్, ప్లాన్డ్. రాబ్, రాబ్డ్, రాబ్డ్. రబ్, రబ్డ్, రబ్డ్. స్కిప్, స్కిప్డ్, స్కిప్డ్. స్లిప్, స్లిప్డ్, స్లిప్డ్. అలాగే స్టాప్, స్టాప్డ్, స్టాప్డ్. ఇలా ఏదైతే లాస్ట్ లో కాన్సనెంట్ వచ్చి దానికి ముందు వొవెల్ వస్తుందో అప్పుడు సింపుల్ గా ఏం చేస్తామంటే ఆ కాన్సనెంట్ ని డబుల్ చేసి, అంటే ఒకటి ఉంటే 2 చేసి లాస్ట్ లో మనం డి రాస్తాం. నెక్స్ట్ రూల్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ వెబ్స్. వీటికి రూల్స్ వచ్చేసరికి చూడండి, ఇర్రెగ్యులర్ వెబ్స్ డు నాట్ యూజ్ ఈడి, దే చేంజ్ ఫార్మ్స్ అన్ప్రెడిక్టబుల్లీ. అంటే సర్టైన్ ప్యాటర్న్ ఏమి ఉండదు, ప్రెడిక్ట్ చేయలేని విధంగా
అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ కేటగరైజ్డ్ ఇంటూ 3 ప్యాటర్న్స్. 3 ప్యాటర్న్స్ లో ఇవి కేటగరైజ్ చేయొచ్చు మనం. అవి ఏంటో చూద్దాం ఒకసారి. రూల్ 5 కింద చూద్దాం. అంటే దీనిలో ఫస్ట్ రూలు, మొత్తం మనం చూసే వాటిలో సెకండ్, ఫిఫ్త్ రూల్. ఆల్ 3 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ రిమైన్ కంప్లీట్లీ ఐడెంటికల్ ఇన్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్. కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు ఒకటి రెండింటికి, కానీ మాక్సిమం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ రెండు కూడా ఈక్వల్ గా ఐడెంటికల్ గా ఉంటాయి. ముందు స్పెల్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. చూడండి ఒకేలాగా బ్రాడ్కాస్ట్, బ్రాడ్కాస్ట్, బ్రాడ్కాస్ట్. దీనికి సపరేట్ గా బ్రాడ్కాస్ట్, బ్రాడ్కాస్టెడ్, బ్రాడ్కాస్టెడ్ ఏముండదు, మూడిటికి ఈక్వల్. ఇవి మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మారకుండా వచ్చేవి జాగ్రత్తగా. బర్స్ట్, బర్స్ట్, బర్స్ట్. అలాగే క్యాస్ట్, క్యాస్ట్, క్యాస్ట్. కాస్ట్, కాస్ట్, కాస్ట్. అలాగే కట్, కట్, కట్. హిట్, హిట్, హిట్. హట్ కూడా అలాగే వస్తుంది. లెట్ కూడా అలాగే వస్తుంది. పుట్ కూడా అలాగే వస్తుంది. క్విట్ కూడా అలాగే వస్తుంది. రీడ్కి వచ్చేసరికి మనం ఎలా చదువుతామంటే రీడ్, రెడ్, రెడ్ అంటాం. కాబట్టి స్పెల్లింగ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ మారుతుంది. అది చెప్పింది అదే నేను. సెట్ కూడా అలాగే ఉంటుంది. షట్ కూడా అలాగే ఉంటుంది. స్ప్లిట్ కూడా అలాగే ఉంటుంది. స్ప్రెడ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఒక మిరకలస్ గా మనకి ఇర్రెగ్యులర్ వెబ్స్ లో ఫస్ట్ రూల్ ఏంటి అంటే కొన్నిటికి ఒకటే వెర్బ్ V2 V3 కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ రూల్ చూద్దాం. మనం లాస్ట్ నుంచి సెకండ్ రూల్, ఇది ఎండింగ్కి వచ్చేస్తున్నాం. ఇది వచ్చేసరికంటే ద 2 ఫార్మ్ ఐడెంటిటీ ప్యాటర్న్ V1 ఈజ్ నాట్ ఈక్వల్ టు V2 ఈక్వల్స్ టు V3. అయితే V1 అనేది V2కి V3కి ఈక్వల్గా ఉండదు. అంటే V2 మారుతుంది, V2 మరలా V3 గానే ఉంటుంది. నేను ఇందాక చెప్పింది ఏంటి, ఈ రెగ్యులర్ వెబ్స్ అన్ని కూడా V2 V3 ఈక్వల్గా ఉంటాయి. కానీ కొన్ని V2 V3 ఈక్వల్గా ఉండే అన్ని రెగ్యులర్ వెబ్స్ అంటానికి లేదు. కొన్ని ఇర్రెగ్యులర్ వెబ్స్ లో మనకి ప్యాటర్న్ కూడా ఉండదు. చూడండి ఒకసారి. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. ఇక్కడ మనకి ఈడీ ఫామ్ కానీ లేకపోతే డి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు, ఒక డిఫరెంట్ గా ఫామ్ అయింది. అలాంటి ఇక్కడ చూడొచ్చు అనమాట. బైకి బాట్, బాట్. క్యాచ్ కి కాట్, కాట్. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. కీప్, కెప్ట్, కెప్ట్. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. మేక్, మేడ్, మేడ్. మీట్, మెట్, మెట్. సే, సెడ్, సెడ్. సెల్, సోల్డ్, సోల్డ్. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. టీచ్, taught, taught. Tell, told, told. Think, thought, thought. Win, won, won. కాబట్టి ఇవి సెకండ్ రెండు ఫార్మ్స్ కూడా ఒకటే దాంతో ఒకటి ఈక్వల్ ఐడెంటికల్గా ఉన్నాయి, కానీ ఇవి రెగ్యులర్ ఫార్మ్స్ కాదు. ఎందుకంటే దీనికి మనం పర్టికులర్ గా రూల్ చెప్పలేము. మీరు అనొచ్చు ఆ మాత్రం దానికి రెగ్యులర్ ఫార్మ్స్ కి రూల్ ఎందుకు పెట్టొచ్చు అంటే కొన్నిటికి అలా పెట్టే అవకాశం ఉంది కాబట్టి చెప్పడం జరిగింది మీకు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రూల్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ రూల్, ద కంప్లీట్ చేంజ్ ప్యాటర్న్. ఇర్రెగ్యులర్ వెబ్ అని ఎందుకన్నామంటే ఇది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అసలు ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, థర్డ్ దానికి సంబంధం ఉంటుంది, మారిపోద్ది. చూడండి ఒకసారి, కొన్ని ఉన్నాయి మనకి, ఇవి చాలా ఉంటాయి, మన ముందు చాలా కనపడుతుంటాయి. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. డూ, డిడ్, డన్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలు ఉన్నాయి చూసారా, 3 మారిపోతుంటాయి. అలా అనమాట ఇది. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. Eat, ate, eaten. Fly, flew, flown. Go, went, gone. Know, knew, known. See, saw, seen. Sing, sang, sung. Speak, spoke, spoken. Swim, swam, swum. అలాగే take, took, taken. Wear, wore, own. Write, wrote, written. ఇలా నేను ఇక ఆల్ఫాబెటికల్ గా ఏ నుంచి జెడ్ వరకు ఏవైతే మధ్యలో రిపీటెడ్ గా మనకు సెంటెన్స్ లో కనపడతాయో వాటిని చేశాను. కొన్ని కూడా వేరే ఉండొచ్చు. మనకి ఈ ప్రాక్టీస్ సెషన్స్ లోను, ఎగ్జామ్, స్పెషల్ ఎగ్జామ్స్ లో కండక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఎగ్జామ్ సిరీస్ లో మనకి మిగతావి కూడా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. దీనిలో ఆఖరిలో ఒకే ఒక నోట్ చూడండి, వి ఫామ్ గురించి నేను చెప్పలేదు కదా, లాస్ట్ లో చెప్తాను అన్నాను కదా, చూడండి ఒకసారి. అది సింపుల్ గా ఎలా ఉంటుందంటే ద ప్రజెంట్ పార్టిసిపల్ V4 ఈజ్ కంప్లీట్లీ రెగ్యులర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ వెబ్స్. అన్నిటికి కూడా ఆల్మోస్ట్ ఒకటే రకంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై సింప్లీ యాడింగ్ ING టు ద బేస్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ గో ప్లసింగ్ గోయింగ్, వాక్ ప్లసింగ్ వాకింగ్. అలాగే ఇప్పుడు రైట్కి వచ్చేసరికి కొన్నిటికి ఏమవుతుంది, ఈ ఎలిమినేట్ అయిపోయి ఇంగ్ రాస్తుంది. కాబట్టి ఏదైనా రాసేటప్పుడు దానిలో ఆఖరిలో ఇంగ్ ఫామ్ కరెక్ట్ గా చూపిస్తుందో లేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనే వర్డ్ తీసుకుంటే దానికి కరెక్ట్ గా ఇంగ్ ఫామ్ యాడ్ చేసేసి రాసామనుకోండి, ఎలా వస్తుంది, రైట్ ఇంగ్, రైటింగ్ వస్తుంది. కాబట్టి అలా రాదు కదా, మనం ఏమంటాం, రైటింగ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఈ అనేది ఎలిమినేట్ చేసేసి రైటింగ్ ఇలా ఉంటుంది. కాబట్టి కొన్నిటికి ఎక్సెప్షనల్ కేసు తప్ప మిగతావన్నిటికి కూడా లాస్ట్ లో సింపుల్ గా ING యాడ్ అయిపోతుంది. ఇక్కడతో మనం ఈరోజు ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వెబ్స్ నేర్చుకున్నాం. దానిలో ఎన్ని రకాలుగా ఉంటాయి లేదా ఎలా ఉపయోగించాలి. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్
సబ్జెక్ట్ విత్ వెర్బ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే పార్ట్ కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత టెన్సెస్కి అలాగే ఈ యొక్క వాయిస్ చేంజ్ చేయడానికి లేదా సెంటెన్స్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడే మెయిన్ టాపిక్ వర్బ్ ఫార్మ్స్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేర్చుకున్నాం. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో ఈ వీడియోని షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు. అలాగే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్, దానితో పాటే నా యొక్క సోషల్ మీడియా అకౌంట్ కూడా కిందకి ఇచ్చాను. ఆ మూడింటిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.